హే హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ నితాయ్. ఇవాళ మనం కాశ్మీర్లో జరిగే స్కామ్స్ గురించి నేను మాట్లాడబోతున్నాను. ఎందుకంటే ఇవాళ నేను పెహల్గాంలో ఉన్నాను. 5 days నేను కాశ్మీర్లో స్పెండ్ చేశాను. అయితే కాశ్మీర్లో ఎలాంటి స్కామ్స్ జరుగుతాయనేది నేను లైవ్ ఇక్కడ చూశాను. ఇక్కడికి రాకముందు నేను చాలా రీసెర్చ్ చేశాను అనమాట. బికాజ్ ఆమె యూట్యూబ్ బ్లాగర్. సో ఈ రీసెర్చ్ చేయడం అనేది హ్యాజ్ అ పార్ట్ ఆఫ్ మై జర్నీ. సో చాలా రీసెర్చ్ చేశాను. అయినా కూడా కొన్ని ప్లేసెస్లో నేను స్కామ్కి అయినాను అనమాట. సో నేను ఈ స్కామ్స్ అనేది 4 కేటగిరీస్లో నేను మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ స్కామ్ వచ్చేసి ఇక్కడ మీకు ప్యాకేజెస్ ఉంటాయన్నమాట. కొంతమంది టూరిస్ట్ వాళ్ళు ఇక్కడ ప్యాకేజెస్ ఆఫర్ చేస్తుంటారు. అదొక పర్టికులర్ స్కామ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెకండ్ షికారా రైడ్ గురించి చెప్తాను. థర్డ్ ఇక్కడ హార్స్ రైడింగ్ అని చెప్పి ప్రతి ఒక్క టూరిస్ట్ స్పాట్లో మీకు స్కామ్స్ జరుగుతూనే ఉంటాయి. లాస్ట్ స్కామ్ వచ్చేసి ఇక్కడ ఉండే గైడ్స్ అనమాట. వాళ్ళు ఎలా మీకు మిస్లీడ్ చేస్తారో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి మీకు ఇక్కడ ప్యాకేజెస్ అనమాట. చాలా మటుకు కాశ్మీర్కి రావాలన్నప్పుడు మనం ఇక్కడ కాశ్మీర్ గురించి మనకి ఏం తెలియదు. సో మనం ఏమనుకుంటామంటే ఒక పర్ఫెక్ట్ టూరిస్ట్ గైడ్ దొరికితే కనుక, మంచిగా ప్యాకేజ్ దొరికితే కనుక మనకి అడ్వాంటేజ్ అవుతుంది అనుకుంటాం. కానీ ఇక్కడ మటుకు చాలా మటుకు ఇక్కడ మనకి ప్యాకేజెస్ మీద మోసాలు ఉంటాయన్నమాట. మీకు ఒక హోటల్ చెప్తారు, ఇంకొక హోటల్ ఇస్తారు. ఫుడ్లో మీకు బ్రేక్ఫాస్ట్లో లిమిటెడ్ ఐటమ్స్ అయి ఉంటాయి. మీకు నైట్ డిన్నర్లో కూడా లిమిటెడ్ ఐటమ్స్ ఉంటాయి. వాళ్ళు చెప్పడానికి అన్నీ చెప్తారనమాట. మీకు హోటల్ ఇస్తాం, 3 star 4 star, మంచి బ్రేక్ఫాస్ట్లు డిన్నర్స్ ఇస్తాము, మీకు అన్ని ఫెసిలిటీస్ మేము ఇస్తామని చెప్పి ఆ ప్యాకేజ్లో ఇంక్లూడ్ చేస్తామని చెప్పి. కానీ ఒక్కసారి ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు సీన్ రివర్స్ అయింది అనుకోండి, మీరు ఇక్కడికి వచ్చి కూడా మీకు బెనిఫిట్ ఏమి ఉండదు. ఓకే, యూ విల్ కమ్ హియర్ విత్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్. బికాస్ కాశ్మీర్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. ఇక్కడ పీపుల్, కొంతమంది కేటగిరీ ఆఫ్ పీపుల్ వాళ్ళే మోసం చేస్తారు. కొంతమంది చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారండి. చాలా సూపర్ హాస్పిటాలిటీ ఇస్తారు. ఇక్కడ హాస్పిటాలిటీకి పెట్టిన పేరు కాశ్మీర్ అనమాట. సో మీరు ఆ ప్యాకేజెస్ బుక్ చేసే ముందు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఆ హోటల్ రూమ్ ఫొటోస్ తీసుకోండి. ఒక వీలైతే కనుక వాళ్ళకి వీడియోస్ పంపించమని చెప్పండి. బ్రేక్ఫాస్ట్లో ఏం దొరుకుతుంది, డిన్నర్లో ఏం దొరుకుతుంది అన్నీ కూడా వాళ్ళకి క్లియర్ కట్గా అడగండి. ఇంకోటి, ఆ ప్యాకేజ్లో వాళ్ళు Day 1, Day 2, Day 3 అని మీకు ఈటనరీస్ ఇస్తారనమాట. ఆ ఈటనరీస్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. ఏమైనా డౌట్స్ ఉన్న ఈటనరీలో ప్లీజ్ నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను తప్పకుండా మీకు నేను గైడ్ చేస్తాను. ఇంకోటి, ఇక్కడ ఒక్కొక్క టూరిస్ట్ స్పాట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మీకు ఎండ వస్తుంది ఇప్పుడు, సీజన్ బట్టి ఓకే ఇక్కడ ప్లేసెస్ ఉంటాయన్నమాట. మీరు సోన్మర్గ్కి వెళ్ళినా, గుల్మర్గ్ వెళ్ళినా మీకు ఎండ మంచిగా ఉండి స్నో బాగుంటే కనుక మీకు మనీ వర్త్ అండి. ఒకవేళ క్లౌడీ ఉందనుకోండి, అక్కడికి వెళ్ళి కూడా మీరు కొన్నిసార్లు ఎంజాయ్ చేయలేకపోతారు. అయితే వాళ్ళు చెప్తారనమాట, ఇలా ఇక్కడ ఉంటుంది, అలా ఉంటుంది, ఈ ఫొటోస్ చూపించి ఆ ఫోటో చూపించి బాగుంది అంటారు. కానీ బట్ మీరు మాత్రం వాళ్ళని అడుగుతూ ఉండండి, ఈ డే ఇక్కడికి వెళ్తే బెటరా, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ డే వెదర్ మంచిగా ఉంది అనుకోండి, సోన్మర్గ్కి వెళ్ళిపోండి, గుల్మర్గ్కి వెళ్ళిపోండి. వెదర్ బాగాలేదనుకోండి, మీరు చందన్వాడికి వెళ్ళండి, లేకపోతే చందన్వాడి కాదు, మీరు యూసుఫ్ మార్గ్కి వెళ్ళండి, లేకపోయినా మీరు దూద్ పత్రికి వెళ్ళండి. ఇలా మీరు వెదర్ బట్టి పాయింట్స్ని చూస్ చేయండి. ఏదైనా మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను మీకు రెస్పాన్స్ చేస్తాను. అంటే ప్యాకేజ్ మాత్రం జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకోలేదు, బికాస్ నేను పక్కాగా రీసెర్చ్ చేసి ఇక్కడికి వచ్చానమాట. అయితే నేను నా ఓన్గా ఈ JKTDC హట్స్ తీసుకున్నాను అనమాట. అది 5,000 కాస్ట్ పట్టింది. నేను మీకు వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడెక్కడ నేను ఏమేమి చేస్తానండి. ఫస్ట్ స్కామ్ అది. సెకండ్ స్కామ్ వచ్చేసి మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఓకే. సెకండ్ స్కామ్ వచ్చేసి మీరు షికారా రైడ్ అనమాట. షికారా రైడ్ అనేది Gate 9 తర్వాత తీసుకోండి. వాళ్ళు మీకు 4,000 5,000 అని చెప్పి మొత్తం లూట్ చేస్తారు. బట్ అవ్వాల్సిన అవసరం లేదు, మీరు బార్గెన్ చేస్తూ ఉండండి. అంటిల్ అన్లెస్ మీరు ఆ ప్రైస్ వచ్చే వరకు బార్గెన్ చేస్తూ ఉండండి. మీకు నేను వెళ్ళిన షికారా రైడ్ నాకు 2,200 దొరికింది. మేము 5 members దాంట్లో ఉండేదన్నమాట. 5 members కి 2,200. వాడు నాకు చెప్పింది 6,000 చెప్పాడు. నేను బార్గెన్ చేస్తున్నాను. వాళ్ళు 2 categories చెప్తారు, 1 hour 2 hours అని చెప్పి. మీకు బజార్ తీసుకెళ్తాను, అక్కడ తీసుకెళ్తాను అని అవసరమే లేదు. 1 hour షికారా రైడ్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. 20 minutes మీరు షికారా రైడ్లో కూర్చున్నారు అనుకోండి, మీకు బోర్ కొట్టేస్తుంది.
30 మినిట్స్ తర్వాత ఆ సాచురేషన్ పాయింట్ వస్తూ ఉంటుంది. ఆ బజార్లో కూడా మీకు ఏమీ దొరకదు, అన్నీ కూడా ఐ థింక్ ఇట్స్ అ డూప్లికేట్ మాల్. చాలా చాలా కాస్ట్ ఉంటుంది, అది అవసరం కూడా లేదు. మీరు షికారా రైడ్లో వెళ్తుంటే కనుక కాఫీ అని కావా అని చెప్పి వాళ్ళన్నీ మీకు వెనకబడుతుంటారనమాట. దే కీప్ ఆన్ బ్యాగింగ్ యూ టు బై సంథింగ్ ఫర్ దెమ్, బికాస్ వాళ్ళకి ఇన్కమ్ వచ్చేదే మన ద్వారా. సో ఏది అవసరం ఉంటుందో అదే తీసుకోండి. షికారా రైడ్ 1 hour ఎనఫ్. 2,000 to 2,500 మీరు ఒక బోట్ కవర్ చేయొచ్చు. పర్ పర్సన్ మీరు 500 to 800 రూపీస్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. అండ్ అది కూడా సీజన్ బట్టి, సమ్మర్లో మాత్రం మీకు 500 to 800 ఉంటుంది, మిగతా సీజన్లో మాత్రం కొంచెం తక్కువనే ఉంటుంది, కానీ బార్గెన్ చేయండి. సో ఫస్ట్ మాకు షికారా రైడ్ అయిపోయింది. థర్డ్ వచ్చేసి మనకి ఇక్కడ హార్స్ స్కామ్స్ అనేవి చాలా అవుతాయి. ప్రతి ప్లేస్లో మీకు హార్సెస్ ఉంటాయి. వాళ్ళు మీకు ఇక్కడ తీసుకెళ్తాం, అక్కడ తీసుకెళ్తాం. హార్స్ ఎక్కాల్సిన అవసరమే లేదండి. అసలు హార్స్ ఎక్కకండి, ఎందుకంటే వాళ్ళు తీసుకెళ్లే రూట్స్ ఎలా ఉంటాయంటే అంత డేంజరస్ రూట్స్ ఉంటాయి. ఆ డేంజరస్ రూట్స్లో మీరు చాలా భయపడతారు. నేను నిన్ననే హార్స్ రైడ్ వెళ్ళాను, నాకు ఇట్ వాజ్ ఎ బిటర్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. సో ఐ సజెస్ట్ డోంట్ గో ఆన్ అ హార్స్. మీరు వెళ్తే కనుక వాక్ చేయండి, మీకు వ్యూస్ ఇలానే కనిపిస్తాయండి. బ్యాక్ ఇప్పుడు ఎలా కనిపిస్తున్నాయో వేరెవర్ యూ గో అలానే కనిపిస్తుంది. మీకు ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు ఆ జనం చుట్టూ ఉంటూ ఉంటారు, వాళ్ళు మీ వెనకాల పడుతూ ఉంటారు, ఇది తీసుకోండి అది తీసుకోండి అది. నో నీడ్ టు buy anything. You just enjoy this nature by yourself. No need to go horses at all. అయితే ఇంకోటి వచ్చేసి గండోలా రైడ్ కూడా మీరు పైకి వెళ్ళిన తర్వాత కూడా ఇలానే మీకు చాలా వెనుకబడుతూ ఉంటారనమాట. ఆ స్కామ్స్కి మీరు లోబడకండి. ఓకే, హార్స్ రైడ్ అయిపోయింది. లాస్ట్ రైడ్ వచ్చేసి మీకు గైడ్స్ అనమాట. ఇక్కడ గైడ్స్ చాలామంది మిస్లీడ్ చేస్తారండి. ఈ షాప్ తీసుకెళ్తారు, ఆ షాప్స్కి తీసుకెళ్తారు, ఇది బై చేయండి అది బై చేయండి, పెద్దదానికి కమిషన్స్ ఉంటాయన్నమాట. ఆ కమిషన్స్కి లోబడకండి. మీరు ఏది కొనాలనుకుంటే అది కొనండి. ఓకే, అది కూడా బార్గెన్ చేయండి. ఏది ఫిక్స్ ప్రైస్ ఉండదు ఇక్కడ. అందరూ అంటారు ఇది ఫిక్స్ ప్రైస్ అని. ఫిక్స్ ప్రైస్ అసలు ఉండదు, అన్నిటికీ బార్గెన్ చేయాలి. గైడ్స్ని మిస్లీడ్ చేయకుండా చూసుకోండి. గైడ్స్ కూడా మీకు ఎక్కడ పడితే అక్కడ హెల్ప్ చేయరు, ఎందుకంటే వాళ్ళకు కూడా ఇన్కమ్ కావాల్సిందే, అది మీ ద్వారానే వస్తుందన్నమాట. గైడ్స్ కూడా మొత్తంకి నమ్మకండి, అది మునిగిపోకండి. మంచిగా తెలివిగా మాట్లాడండి. హిందీ రావడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. హిందీ రాకుండా మీరు ఓన్లీ ఇంగ్లీష్లో మాట్లాడతా అంటే ఇక్కడ ఇంగ్లీష్ మాట్లాడతారు కానీ అంత క్లారిటీగా మాట్లాడరు. హిందీ వచ్చిన వాళ్ళు ఉంటే కనుక మీరు మేనేజ్ చేయొచ్చు, ఈజీగా మీరు ఇక్కడ సర్వైవ్ చేయొచ్చు. కాశ్మీర్ అనేది చాలా చాలా బ్యూటిఫుల్ ఉంటుందండి. ఐ బీన్ టు మనాలి, ఐ బీన్ టు సిక్కిం, ఐ బీన్ టు డార్జిలింగ్, ఐ బీన్ టు హిమాచల్, ఐ బీన్ టు ఉత్తరాఖండ్. ఈ మొత్తం సర్కిట్ అంతా తిరిగాను, కానీ కాశ్మీర్ లాగా మీకు ఎక్కడా దొరకదనమాట. ఒక్క కాశ్మీర్ చూస్తే చాలండి, మిగతా అన్నీ చూసినట్టే. అంత సూపర్ ప్లేస్ అనమాట. ఒక్కొక్క స్పాట్ ఉంటుంది, మీరు మిస్మరైజ్ అయిపోతారు. ప్రతి ఒక్క క్షణం ఇట్ విల్ గివ్ యూ అ సర్ప్రైజ్. ఐ యామ్ రైట్ నౌ ఇన్ పహల్గాం. నేను జేకేటీడీసీ హట్స్ తీసుకున్నాను. ఇక్కడ వెదర్ మాత్రం ఎంత సూపర్గా ఉందంటే మార్నింగ్ మనకు 12 degrees ఉందన్నమాట. చాలా 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 బాగుంది ఇక్కడ. సో ఇవన్నీ స్కామ్స్ అనమాట. మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఐ డోంట్ వాంట్ టు ఎక్స్టెండ్ దిస్ వీడియో. మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, తప్పకుండా మీకు నేను హెల్ప్ చేస్తాను. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇట్లాంటి వీడియోస్ అన్నీ మీకు అప్లోడ్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ట్రావెల్ విత్ నితాయ్.